హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే కొన్ని బ్లౌజెస్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేశాను. వాటినైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక శారీ అండి. ఈ శారీకి వచ్చేసి సిల్వర్ బార్డర్ వచ్చింది. ఇంకా మా టజిల్స్ అయితే ఈ రకంగా నేను చేశాను. ఈ శారీకి నేను బ్లౌజ్ ఏ విధంగా వేశాను అన్నదైతే మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో చేశాను. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా చేశాను. ఈ శారీలో అయితే ఏ ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ నేను యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, శారీ కలరు ఇంకా సిల్వర్ కలరు కొంచెము ఏంటి అంటే శారీలో పర్పుల్ కలర్ కూడా వచ్చింది. అక్కడక్కడ చిన్నగా పర్పుల్ వచ్చిందనమాట. ఆ పర్పుల్ రావడం వల్ల చిన్నగా అక్కడక్కడ పర్పుల్ కలర్ కూడా యూజ్ చేశాను. ఇంకా అదేవిధంగా గ్రీన్ ఉంది కదా, గ్రీన్ అంటే ఇది డార్క్ గ్రీన్ ఉంది కదా, అక్కడక్కడ చిన్నగా లైట్ గ్రీన్ ఫ్లవర్స్ కూడా నేను చేశాను. హ్యాండ్స్ చూడండి ఈ విధంగా ఎంత బాగున్నాయో. మనకేంటి అంటే హ్యాండ్స్ వచ్చేసి క్రీపర్స్ ఉంటుంది కదా, క్రీపర్స్ లాగా పైనుంచి అయితే ఇలా కిందికి ఉంది. చాలా బాగుందండి. ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఏంటి అంటే ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా షేడింగ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక ఫ్లవర్లో ఒక 4 కలర్స్ వరకు రావడం వల్ల మనకి ఫ్లవర్ అనేది మంచి షేడింగ్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా బ్లౌజ్కి వచ్చేసి కింద కూడా ఈ విధంగా శారీ యొక్క బార్డర్ ఉంది కదా, దాన్ని చిన్నగా ఇలా బార్డర్ వేశాను. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇంకా వాళ్ళ కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా ఉంది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి నేను శారీలో క్లాత్ మాత్రమే యూజ్ చేశాను. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చేసి ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము పెట్టిన వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా అదేవిధంగా మీరు మా వీడియోని షేర్ కూడా చేయండి. ఈ డిజైన్స్ ఇంకా మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకా కొంతమందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. ఇంకా వచ్చేసి లెహంగా చూడండి, లెహంగాకి బ్లౌజ్ వర్క్ చేశాను. చూడండి, వర్క్ వచ్చేసి చాలా అంటే వాళ్ళు ఫ్రెండ్లీ బడ్జెట్లో వేయమన్నారనమాట. అందుకే ఈ విధంగా చిన్న సింపుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్టీలో బూటీస్ రాలేదండి, నేనే బూటీస్ అటాచ్ చేశాను. బూటీస్ ఎక్కువగా వేసాను అనమాట. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి బూటీస్ వేశాను. ఇందులో మన లెహంగా కలర్ ఇంకా సిల్వర్ కలర్, గోల్డ్ ఈ విధంగా యూజ్ చేశాను అనమాట. చాలా బాగుంది. గోల్డ్ అయితే తక్కువగా యూజ్ చేశాను, కానీ మనకి ఈ బ్లౌజ్ అంటే లెహంగా ఉంది కదా, లెహంగా కలర్ సిల్వర్ ఇంకా ఎల్లో కూడా ఉంది కదా, అందులో కొంచెం ఎల్లో అలా యూజ్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సింపుల్ ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పాట్ నెక్ వచ్చిందండి. పాట్ నెక్ నేను బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టానండి, ఎందుకంటే వీళ్ళకి సైడ్ వద్దన్నారు జిబ్, అందుకనే నేనైతే బ్యాక్ మాత్రమే ఓపెన్ పెట్టాను. ఇది వచ్చేసి లెహంగా బ్లౌజ్ చాలా బాగుంది. మనం శారీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి లెహంగాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రిన్సెస్ కట్లో ఉంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఒక గ్రీన్ బ్లౌజ్ అండి. దీనికి వచ్చేసి శారీ రెడ్, ఇంకా వేరే కలర్స్ అయితే రాలేదు అందులో, కాకపోతే వాళ్ళు ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేయమన్నారు. అందుకొచ్చేసి నేను లైట్ బ్లూ అయితే యాడ్ చేశాను. నేను లైట్ బ్లూ అండ్ ఎల్లో కూడా యాడ్ చేశాను. వాళ్ళ శారీ అయితే రెడ్ అండ్ గోల్డ్ బార్డర్ వచ్చింది, కాకపోతే ఎక్స్ట్రా ఒక 2 కలర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. వాళ్ళు యాడ్ చేయమని చెప్పారు. మనం ఏదైనా కూడా కస్టమర్స్ని అడిగి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి కదా, అందుకైతే వాళ్ళ డెసిషన్ అయితే నేను తీసుకున్నాను. ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్
మనకేంటి అంటే ఇక్కడ ఫ్లవర్ లోపల వచ్చేసి శారీలో గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ వేశాను. ఇంకా గోల్డ్ చుట్టూ ఏమో రెడ్ శారీ ఉంది కాబట్టి రెడ్ ఫ్లవర్స్ సెట్ చేసి, ఇంకా లీవ్స్కి ఏమో లైట్ బ్లూ కలర్ వేసాను అనమాట. ఎక్స్ట్రా కలర్ కావాలన్నారు కాబట్టి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో వేసాను. ఇంకొకటి వచ్చేసి ఇది రెడ్ బ్లౌజ్ అండి. ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్. ఈ రెడ్ బ్లౌజ్ వచ్చేసి శారీ కూడా రెడ్, అందులో బార్డర్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో బార్డర్ వచ్చింది. అందులో కొంచెం జెరీ వచ్చిందనమాట. అయితే ఒకటి ఏంటి అంటే నేను సిల్వర్ జెరీ ఎక్స్ట్రా యూజ్ చేశాను. సిల్వర్ జెరీ ఎందుకంటే మొత్తము ఒకటే కలర్ ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను ఆ స్కిన్ కలర్తో పాటు ఎక్స్ట్రా నేను సిల్వర్ జెరీ కూడా యాడ్ చేశాను. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా బాగుంది. డిజైన్ నీట్గా ఉంది, బాగుంది డిజైన్. ఇదండి బ్లౌజెస్. ఇంకా ఏంటి అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఏంటి అంటే ఒక్క మిషన్ అంటే ఒక 10 హెడ్స్ 20 హెడ్స్ మిషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, వాళ్ళు అవన్నీ మిషన్స్ ఒకేసారి ఆన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక రోజులో 10-20 బ్లౌజులు అవుతాయి. మనకు అలా కాదు కదా, మనకి కస్టమర్ని బట్టి కస్టమైజ్ చేసి ఇవ్వాలి కాబట్టి మనకి రోజుకు ఒక్కటే అవుతుంది కాబట్టి దానికి దీనికి రేట్ సెట్ అవ్వదు. ఇంకా ఇక్కడ చూడండి, ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను. దీనికి నెక్ వచ్చేసి చాలా బ్రాడ్గా వచ్చిందండి. నేనేం చేశాను అంటే అంత బ్రాడ్గా వచ్చిన నెక్ను చిన్నదిగా చేసి ఈ విధంగా సెట్ చేసి నేను స్టిచ్ చేశాను. ఇది ఏ విధంగా చిన్నగా చేసి స్టిచ్ చేశాను అన్నది వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది, చూడండి కంపల్సరీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.